బీసీ బిల్లు ద్వారా కింది స్థాయి వాళ్లకు కూడా న్యాయం జరిగే విధంగా ఉండాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. దీనికోసం కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తామని తెలిపారు. కురమ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు గురికే నరసింహ తల్లి మరణించడంతో చెంగిచెట్ల చిన్న క్రాంతి కాలనీలో ఉంటున్న వారి కుటుంబాన్ని కవిత పరామర్శించారు. బీసీలకు ఎంప్లాయ్మెంట్, ఇక బీసీలకు ఎడ్యుకేషన్, బీసీలకు పొలిటికల్ ఎంపవర్మెంట్ బిల్లులు 3 విడివిడిగా పెట్టి వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ దశగా ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తామని తెలిపారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 2 రోజుల్లో ఖమ్మంలో రౌండ్ టేబుల్ సమావేశం విద్యావంతులతో ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆమె వెల్లడించారు. తల్లి అకాల మరణం చెందడం బాధించింది. ఇదివరకే ప్రభుత్వ పరామర్శించడం జరిగిందని ఫస్ట్ వచ్చి కలవాలన్న ఉద్దేశంతో జరుగుతున్నటువంటి రాష్ట్ర ఉద్యమాల్లో కీలకంగా పనిచేస్తున్న నాయకులు పలువురు కాబట్టి మరి మా ఆత్మబంధువులు వచ్చి కలుద్దాం ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ హైదరాబాద్లో ఉండేటటువంటి బీసీ బిడ్డలు, ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉద్యోగాల కోసం వెతుకున్నటువంటి యువకులు ఉన్నారో అందరూ కూడా మేల్కొలవలసినటువంటి సమయం వచ్చింది. ఈ ప్రభుత్వం ఒకటే బిల్లు పెడతాం అన్నిటికీ కలిపని చెప్తుంది. అలా కాకుండా బీసీ ఎంప్లాయ్మెంట్ బిల్లు సపరేట్ ఉండాలి, బీసీలకు ఇచ్చే ఎడ్యుకేషన్ బిల్లు సపరేట్ ఉండాలి, బీసీ పొలిటికల్ ఎంపవర్మెంట్ ఇచ్చేసి బిల్లు సపరేట్ ఉండాలి. 3 విడివిడిగా పెట్టినట్టయితే ఎటువంటి లీగల్ కాంప్లికేషన్స్ లేకుండా ఈ బిల్లులన్నీ కూడా పాస్ అవుతాయి. యాక్చువల్గా బీసీలకు రావాల్సిన బెనిఫిట్స్ కింద స్థాయి వరకు కూడా అందేటటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి నేను తెలంగాణ జాగృతి నుండి ప్రపోజ్ చేస్తా ఉన్నాను. ఇదే విషయం మీద ఎల్లుండి కూడా ఖమ్మంలో రౌండ్ టేబుల్ పెట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశంలో అందరూ మేధావులు, విద్యార్థులు అందరూ ఒపీనియన్స్ కూడా పెట్టుకోవడం ప్రభుత్వం మీద తప్పకుండా ఒత్తిడి తీసుకొచ్చి ఏదైతే కార్యాచరణ ప్రారంభించామో 100% ఇవాళ కుల గణనలో అందరికన్నా ఎక్కువ బీసీ బిడ్డలు వచ్చి వారికి న్యాయం జరగడానికి మా వంటి కృషి చేస్తాం. అమ్మగారి మరణ వార్త విన్న వెంటనే మమ్మల్ని పరామర్శించడానికి ఇక్కడికి వచ్చేసిన గౌరవనీయులు ఎమ్మెల్సీ కవితక్క గారికి మా కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ బీసీల కోసం పోరాడుతున్న అక్కగారికి ఒక బీసీ నాయకునిగా నేను ఎప్పుడూ వింటుంటా. అక్కగారి ఆశీర్వాదం కూడా మాపై ఉండాలని, బీసీల ఎదుగుదలకు అక్కగారు ప్రత్యేక కృషి చేస్తున్నందుకు బీసీ సంఘాల తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో రోజుల్లో